ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం కుబీర్ మండలంలోని దొడ్డర్న నుండి మహారాష్ట్ర బార్డర్ వాసి వరకు 7,68,00,000 రూపాయల ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులతో రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండా 3, 4, 5లను కలుపుకొని 7.5 కిలోమీటర్ల రోడ్డు ఉంటుందన్నారు. రోడ్లు బాగుపడితేనే అభివృద్ధి జరుగుతుందని, గ్రామస్తులు చెప్పిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానన్నారు. డోర్నర్న చెరువు, రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయించనున్నట్లు చెప్పారు. పెట్టడం జరిగింది. ఈ రోడ్డు కంపల్సరీ కావాలని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, చేయాలని చెప్పడం జరిగింది. దానికోసం ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రికి కానీ అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోడ్డు తర్వాత కూడా మనకు పెద్ద సమస్య అంటే కుబీర్ నుంచి రోడ్డన్న తాండా నంబర్ 1 వరకు రావడానికి ఏదైతే పెద్ద రహదారి ఉంది, దాదాపు ఇక్కడ ఉన్న 3-4 వేల ఓటర్స్, 5,000 జనము ఇక్కడ నుంచి అక్కడ డైలీ కుబేర్ మండల్ కేంద్రానికి రావడానికి చాలా ఇబ్బంది ఉన్నది. దానికోసం నేను ఒకటే హ్యామ్ అనే ఒక కొత్త స్కీమ్ వచ్చింది గవర్నమెంట్లో. హ్యామ్లో పెట్టుకుంటే డబుల్ రోడ్ అవుతుందని దానికి కొంత నేను డిలే చేశాను. అయినా కూడా హ్యామ్ శాంక్షన్ అవుతుంది, టెండర్స్ కావడానికి దానికి టైం పడుతుంది. మన సునీల్ గారు కూడా గుర్తుంది. దానికన్నా ముందు ఏదైతే ప్యాచ్ వర్క్ ఉంది ఆడికెళ్ళి 7 దాకా రోడ్డు చక్కగా చేయడానికి నేను జూన్ వరకు మీకు హామీ ఇస్తున్నాను. కంపల్సరీ ఆ రోడ్ కంప్లీట్. అదేవిధంగా ఏదైతే రోడ్డర్న చెరువు గత 3 సంవత్సరాల కింద ఎక్కువ వాటర్తో చెడిపోయింది. లాస్ట్ ఇయరే శాంక్షన్ అయ్యేది. లాస్ట్ ఇయర్ మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ కోడ్ రాటప్పుడు వచ్చిన తర్వాత నేను డిసెంబర్లో గెలిచాను, ఫిబ్రవరిలో పార్లమెంట్ కోడ్ వచ్చింది. దాదాపు 4 నెలలు పార్లమెంట్ కోడ్ వచ్చిన తర్వాత ఆఫీసెస్లో ఏ పనులు కూడా కాలే. వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు అది ఫైనాన్స్ క్లియరెన్స్ లో ఉంది. ఏప్రిల్ 1, 2 వరకు ఈ రోడ్డు టెండర్ అవుతుంది. మీది ఒకటి, హిప్నాలి ఒకటి, 2 కూడా టెండర్ అవుతుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వీర్గాం డ్రింకింగ్ వాటర్ గురించి మొన్ననే నేను మన ఇన్ఛార్జ్ మంత్రి చిత్రక గారితో మాట్లాడాను. పటేల్ సాబ్ కంపల్సరీ ఈ సీజన్లో మీ దగ్గరనే కాదు, ప్రతి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వాటర్ లెవెల్ చాలా కింద పోయింది. డ్రింకింగ్ వాటర్కు ప్రాబ్లం వస్తుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనకు స్పెషల్ ఫండ్ పెడుతున్నారు. ఆ ఫండ్ తర్వాత వీర్గాం కానీ ఇక్కడ ఎక్కడైనా డ్రింకింగ్ సమస్య ఉంటే ఆ డ్రింకింగ్ సమస్య నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని. అదేవిధంగా ఏం చెప్పినాం బాపు?